హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇక్ష్వాకులు టాపిక్ నుండి వచ్చే ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్, భారతదేశంలో మొదటగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం నాగార్జున కొండ. రుద్రపురుషదత్తుడు వేయించిన శాసనం ఏది? గురజాల శాసనం. ఇక్ష్వాకుల కాలం నాటి చిత్ర విచిత్ర స్త్రీ పురుషుల పేర్లు ఏ శాసనం ద్వారా తెలిసాయి? గుమ్మడిదర్రు శాసనం. ఇక్ష్వాకు వంశ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? వాసిష్ఠపుత్ర శాంతమలుడు. ఇక్ష్వాకు రాజు వశిష్ఠపుత్ర శాంతమలుడు ఏ మతాన్ని అవలంబించాడు? వైదిక మతం. ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏమిటి? విజయపురి. పురాణాలచే శ్రీ పర్వతీయుల్ని ఆంధ్ర భృతుల్ని పేర్కొనబడిన వారు ఎవరు? ఇక్ష్వాకులు. బౌద్ధ మత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుషదత్తుడు. బౌద్ధ మతస్థులకు దానాలు ఇచ్చిన వారిలో ప్రసిద్ధిగాంచిన స్త్రీ ఎవరు? ఉపాసిక బోధిశ్రీ. ఇక్ష్వాకుల సంస్కృతికి సంబంధించి సరైనది గుర్తించుము. ఆన్సర్స్ ఏబిసిడి. ఫ్రెండ్స్, మీరైతే ఆప్షన్స్లో ఏబిసిడీలు ఉన్నాయి కదా, అవి అయితే ఒకసారి చూసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్ష్వాకుల ఆదాయాన్ని ఎలా ఖర్చు చేసేవారు? పైవన్నీ అనగా ప్రభుత్వ నిర్వహణ, సైన్య పోషణకు, పెద్ద ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు ఇచ్చేందుకు ఖర్చు చేసేవారు. అలాగే దేవాలయ నిర్మాణాలకి, అలాగే కౌలు పండితులకి ఖర్చు చేసేవారు. ఇక్ష్వాకుల్లో గొప్ప రాజు ఎవరు? వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో సాంఘిక దురాచారం ఏది? సతీ సాగమనం. మొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు యెహూల శాంతమలుడు. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు? నిగమాలు. అష్టభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ నాగార్జున కొండ. ఇక్ష్వాకుల ముద్రించిన నాణెములపై గల గుర్తులు: సింహం, ఏనుగు, ఉజ్జయిని చిహ్నం. పైవన్నీ ఇప్పుడు చెప్పిన ఈ మూడు కూడా నాణెములపై ఉన్నాయి. ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరివాడు రుద్రపురుషదత్తుడు. పర్ణిక శ్రేణి అనే ప్రత్యేక వర్తక సంఘం వారు ఏ పంటను పండించేవారు? తమలపాకులు. ఇక్ష్వాకుల వంశస్థాపకుడు శాంతమలుడు, మొదటి శాంతమలుడు. ఇక్ష్వాకుల రాజధాని ఏది? విజయపురి. వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్న శక క్షేత్రప రాజకుమారి ఎవరు? రుద్రభట్టారిక. ఇక్ష్వాకు వంశ రాజ్యస్థాపకుడు శ్రీ శాంతమలుడు ఏ మతాన్ని అవలంబించాడు? వైదిక మతం. ఆంధ్రదేశంలో మొట్టమొదటి సంస్కృత శాసనం వేయించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? యెహూల శాంతమలుడు. ఉపాసిక బోధిశ్రీ. ఈయన పాలన కాలంలో బౌద్ధ మత ప్రచారానికి విశిష్ట సేవలందించినది వీరపురుషదత్తుడు. శాంతిశ్రీ భర్త పేరు ఏమిటి? వాసిష్ఠపుత్ర స్కందశ్రీ. ఇక్ష్వాకుల ఆదాయాలకు సంబంధించి అవాస్తవమైనది గుర్తించము. ఆన్సర్: పంటలో 1/10 వంతు భూమి శిస్తు వసూలు చేసేవారు. ఇది తప్పు. ఈ క్రింది ఏ రాజవంశ కాలాల్లో ఆంధ్రదేశంలో బౌద్ధమతం బాగుగా విరసిల్లింది? ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల్లో తొలుతగా సంస్కృతంను శాసనాల్లో వాడింది యెహూల శాంతమలుడు. పురాణాలచే శ్రీ పర్వతీయులను ఆంధ్ర భృతులని పేర్కొనబడిన వారెవరు? ఇక్ష్వాకులు. మేనరికాన్ని ఆచరించిన వంశం ఏది? ఇక్ష్వాకులు. బౌద్ధ మతానికి మారిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుషదత్తుడు. హారతి అనగా శిశువులను రక్షించే దేవత. ఇక్ష్వాకు రాజ్య చిహ్నం ఏమిటి? సింహం. కింది వారిలో వైదిక మత వ్యతిరేక అయిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుషదత్తుడు. ఎవరి కాలం నుండి దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగింది? యెహూల శాంతమలుడు. శ్రీ పర్వతస్వామి ఏ రాజ వంశీయులు కులదైవం? వీరిని శ్రీరాముని వంశస్థులుగా కూడా పేర్కొంటారు ఇక్ష్వాకులు. అశ్వమేధ వాజపేయి యాగాలు, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర క్రతువులు చేసిన పాలకుడు ఎవరు? వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమలుడు. యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పర్వత పార్వత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుషదత్తుడి సేనాని ఎవరు? భవంత ఆనందుడు.
ఇక్ష్వాకుల కాలంలో తలవర అనగా సేనాధిపతి, పుష్పభద్రేశ్వర ఆలయం, అలాగే అష్టభుజ స్వామి ఆలయం, హారతి దేవాలయం వీరి కాలం నాటి నిర్మాణాలు. ఇక్ష్వాకులు శతసహస్రహలక అంటే లక్షలాది గోవులను నాగులను దానం చేసిన వాడుగా ప్రసిద్ధి చెందిన రాజులు ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల జన్మస్థానము చరిత్రకారులు జతపరచం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశం రాప్సన్ బోలర్, కన్నడ ప్రాంతం ఓగెల్, తమిళనాడు గోపాలచారి, కృష్ణతీరం కాల్డ్వెల్. ఇక్ష్వాకులకు సంబంధించి సరికానేది గుర్తించము. వీరి చిహ్నం పులి. సతి ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఇచ్చట బయలుపడింది. నాగార్జునకొండ. ఇక్ష్వాకులకు సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్స్ ఏబిసి ఈ 3 కరెక్టే ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి ఆప్షన్లో చూసుకోండి. ఇక్ష్వాకులకు సంబంధించి ఈ క్రింది వానిలో వాస్తవమైనది గుర్తించము. ఆన్సర్ ఏబిసిడి ఈ 4 కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు ఆన్సర్స్ ఈ పెద్ద క్వశ్చన్స్కి చెప్పట్లేదు. ఆల్రెడీ వీడియో లెంత్ అనేది చాలా పెద్దది అయిపోతుంది, అందుకే చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఇక్ష్వాకులకు సంబంధించి ఈ క్రింది వానిలో అవాస్తవమైనది గుర్తించము. 3వది, వీరి కాలంలో అమరావతి సుప్రసిద్ధ విద్యా కేంద్రంగా వర్ధిల్లింది. ఇదైతే తప్పు ఫ్రెండ్స్. ఇక్ష్వాకులు ఈ క్రింది ఏ పేరుతో ప్రసిద్ధి చెందినారు? ఆంధ్రభృతులు, అయోధ్య నేలిన సూర్యవంశీయులు, శ్రీరాముని వంశస్థులు, శ్రీ పర్వతీయులు. ఈ 4 పేర్లతో ప్రసిద్ధి చెందారు. నాగార్జునకొండలో వీరి గురించి తవ్వకాలను జరిపిన ప్రముఖ ఆంధ్ర పురావస్తు శాస్త్రవేత్త ఆర్ సుబ్రహ్మణ్యం. ఇక్ష్వాకులు ఎవరి సామంతులు? శాతవాహనులు. నాగార్జునకొండ చులదుమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించినదెవరు? ఉపాసిక బోధిశ్రీ. భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఇక్ష్వాకులు. ఏ ఇక్ష్వాకు రాజు కాలంలో ఆంధ్ర బౌద్ధమత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు? వీరపురుష దత్తుడు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది? నాగార్జునకొండ. ఇక్ష్వాకు రాజు యశోధరుడు వేంగి దేశంలో ప్రతిపాలపురం అంటే బట్టిప్రోలును నిర్మించినట్లు తెలియజేసే జైన కావ్యం ధర్మామృతం. వశిష్ఠ పుత్ర శ్రీ శాంతమాలుడు జరిపిన యాగంలో అశ్వమేధ, అగ్నిహోత్ర, అగ్నిసోమ, వాజపేయ ఈ 4 యాగాలు జరిపించాడు. ఈ క్రింది వానిలో ఏహోలు శాంతమాలుడు నిర్మించని దేవాలయం ఏది? రామలింగేశ్వర ఆలయం అనేది నిర్మించలేదు. రుద్రపురుష దత్తుడికి సంబంధించి సరికానేది గుర్తించము. ఇతడు నవగ్రహ ఆలయం నిర్మించాడు అనేది అయితే తప్పు ఫ్రెండ్స్. సామ్రాట్ పదవిని పొందడానికి క్షత్రియులు జరిపే మహాయాగం ఏమిటి? వాజపేయ. నాగలను దానం చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించింది శ్రీ శాంతమాలుడు. శాంతిశ్రీ, స్కందశ్రీ, బాపిశ్రీ వంటి ఏ రాజవంశ స్త్రీలు బౌద్ధమతంకు సేవ చేసిరి? ఇక్ష్వాక. ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో జరిగింది? రోమన్. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమాలుడు యాగాల ద్వారా పొందిన బిరుదుల్లో సరికానేది గుర్తించము. రాజసూయ యాగం ద్వారా విరాట్ అనేది తప్పు ఫ్రెండ్స్. నాగార్జునకొండ వద్ద ఏ యాగానికి సంబంధించిన వేదిక బయటపడింది? అశ్వమేధ. ఉజ్జయిని పాలకుడు శాత్ర వంశానికి చెందిన రుద్రసేనుని కుమార్తె రుద్ర భట్టారికను తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపినట్లు ఏ శాసనం తెలియజేస్తుంది? నాగార్జునకొండ. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమాలుడు కుటుంబ సభ్యులు మరియు వారి సంబంధాన్ని జతపరచుము. భార్య మఠశ్రీ, కూతురు అటవీ శాంతశ్రీ, కుమారుడు వీరపురుష దత్తుడు, సోదరిమణి శాంతశ్రీ, హర్మశ్రీ. శాంతశ్రీకి సంబంధించి సరైనది గుర్తించము. ఆప్షన్స్ ఏబిసిడి కూడా కరెక్టే ఫ్రెండ్స్. అవి మీరు చూసుకోండి ఒకసారి. బుద్ధుని మానవ రూపంలో చిత్రించిన తొలి శిల్పకళ ఏది? గాంధార శిల్పకళ. అమరావతి శిల్పి బుద్ధునికి మానవ రూపంలో చిత్రించడానికి ఏ శిల్పాన్ని నమూనాగా తీసుకున్నారు? గాంధార శిల్పకళ. వీరపురుష దత్తుని 6వ రాజ్యకాలంలో తన తల్లి గౌరవార్థం నాగార్జునకొండలో అపర మహావినయ శైలి శాఖకు చెందిన మహాచైత్యంలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి తన వాళ్ళందరినీ నిర్వాణం కలగాలని
కోరినది ఎవరు? అర్మశ్రీ. వీరపురుష దత్తుని మహారాజా అని పేర్కొన్న శాసనం జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ శాసనం. ఇక్ష్వాకుల కాలంలో వృత్తి పనులు విధించబడ్డట్టుగా తెలియజేయ శాసనం విషవట్టి శాసనం. ఈ క్రింది వానిలో ఆర్యదేవుడు రచించిన గ్రంథం న్యాయ ప్రదేశ. ప్రయాణ సముచ్చయం, న్యాయ ప్రదేశ అను గ్రంథాలను దిన్నాగుడు రచించాడు. ఏ రాజు శైవ మతాన్ని ద్వేషించినట్లు శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్టు ఉన్న శిల్పాలు నాగార్జునకొండలో బయటపడ్డాయి. వీరపురుష దత్తుడు. బౌద్ధ మతంలో హీనయానంకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం బుద్ధగయ, అలాగే మహాయానంకు శ్రీపర్వతం. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం వీరపురుష దత్తుని కాలంలో ఎక్కడ ప్రారంభించబడింది? శ్రీపర్వతం. ఆంధ్రుడైన సిద్ధనాగార్జునుడు స్థాపించిన బౌద్ధ మత శాఖ ఏది? వజ్రాయుధం. వజ్రాయనం ఫ్రెండ్స్. అలాగే వీరపురుష దత్తుడికి పాలన కాలంలో మహాదేవ భిక్షువు అనే బౌద్ధ మతాచార్యుడు వల్లవ బుగ్గ ప్రాంతంలో బౌద్ధ మత ప్రచారం చేసి 1,00,000 మందితో సింహలానికి చేరినట్లు తెలియజేయ బౌద్ధ గ్రంథం మహావంశం. వీరపురుష దత్తుని రాజ బాండేరకుడు ఎవరు? బోధిశర్మ. వీరపురుష దత్తుని మేనకోడలు బోధిశ్రీ ఏ మతానికి విశేషమైన సేవలు చేసింది? బౌద్ధ. వీరపురుష దత్తుని మేనకోడలు బోధిశ్రీకి సంబంధించి సరికానిది గుర్తించము. బౌద్ధ మత ప్రచార నిమిత్తం ఈమె ఇండోనేషియా, శ్రీలంకకు బౌద్ధ మత ప్రచారాలకు పంపింది. శ్రీ శాంతమూలుడు ఏ మతమును అవలంబించాడు? వైదిక మతం. ఇక్ష్వాకుల జన్మస్థలం మరియు చరిత్రకారుల అభిప్రాయాలు జతపరచము. ఉత్తర భారతదేశం రాప్షన్ బౌలర్. కన్నడ ప్రాంతం హెగెల్. తమిళనాడు గోపాలాచారి. కృష్ణా తీరం కాల్డ్వెల్. ఇక్ష్వాకు రాజులు వారి పరిపాలన కాలంలో జతపరచము. హేవల శాంతమూలుడు 265-290. రుద్రపురుష దత్తుడు 292-300. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు 225-245. వీరపురుష దత్తుడు 245-265. యెహూల శాంతమూలుడికి సంబంధించి సరైనది. ఆన్సర్స్ ఏబిసిడి. మీరైతే ఆప్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. బౌద్ధులకు అభయముద్ర ఇస్తున్న మాంధాత శిల్పం ఇక్ష్వాకుల కాలంలో ఏ ప్రాంతంలో లభించింది? జగ్గయ్యపేట. ఇక్ష్వాకుల కాలంలో మహాయానంలో ఏ శాఖలు ఏర్పడ్డాయి? ఆన్సర్స్ ఏబిసిడి. అపరమహాశైలిక, బహుశ్రుతీయ, మహావిహార, మహాశాసన. ఇతని కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో గల సాంఘిక దురాచారం సతీశాగమనం. బౌద్ధ మతస్థులకు దానాలిచ్చిన స్త్రీ ఎవరు? బోధిశ్రీ. ఇక్ష్వాకుల కాలంలో సామాజిక దురాచారం సతీశాగమనం. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు? నిగమాలు. అష్టభుజ నారాయణ ఆలయం ఎక్కడ కలదు? నాగార్జునకొండ. పురాణాల్లో శ్రీపర్వతీయులు ఆంధ్రభృతులు అని పేర్కొనబడిన రాజవంశం ఇక్ష్వాకులు. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడికి పాలనా కాలంలో విజయపూర్లో ఒక స్టేడియం ఎవరు నిర్మించారు? రోమన్లు. వీరపురుష దత్తుడు మొదటి వైదిక మతాభిమానిగా ఉండి ఎవరి ఒత్తిడి మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? శాంతిశ్రీ. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది? నాగార్జునకొండ. ఇక్ష్వాకు కాలంలో శిశువులను రక్షించే దేవత హారతి. వీరపురుష దత్తుడు శాక్యముని బుద్ధుని వంశానికి చెందిన వాడిని తెలియజేయ శాసనం ఏది? నాగార్జునకొండ. ఈ క్రింది ఇక్ష్వాకు రాజులో బ్రాహ్మణ మతాన్ని పోషించని రాజు? వీరపురుష దత్తుడు. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు వ్యవసాయ అభివృద్ధికి బంగారు నాణాలు, గోవులను, నాగలను, భూమిని దానం చేసినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? నాగార్జునకొండ. ఈ క్రింది వానిలో అటవీ శాంతిశ్రీకి సంబంధించి సరైనది గుర్తించము. ఆన్సర్ బిసిడి. మీరు ఆప్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. క్రింది వానిలో వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు బిరుదు కానిది? మహాయోగి. వశిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడికి సంబంధించి సరి కానిది గుర్తించము. ఇతడు అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇది తప్పు. వీరగల్లులు అనగా యుద్ధంలో చనిపోయిన వీరుల స్మారక చిహ్నాలు. ఆచార్య నాగార్జున కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నిర్మించిన చైత్యాన్ని పునర్నిర్మించింది ఎవరు?
శాంతిశ్రీ. ఇక్ష్వాకుల్లో మొదటిసారిగా సంస్కృత శాసనాల్లో వాడినవారు యెహోల శాంతమలుడు. భారత శాసనాల్లో సంవత్సరం ప్రథమంగా ఎవరి శాసనాల్లో లభించింది ఇక్ష్వాకులు. సింహల బౌద్ధులు నాగార్జున కొండకు వచ్చి దేవవాద మతాన్ని ప్రచారం చేశారని తెలిపే శాసనం బోధశ్రీ శాసనం. ఉపాసక బోధిశ్రీ 7 విహారాలను పాపిల్లో నిర్మించింది. ఈ క్రింది వానిలో నాగార్జున కొండలో విలసిల్లిన బౌద్ధ శాఖలను గుర్తించము. మహాయాన, థేరవాద, బౌద్ధృత్య. ఇక్ష్వాకు రాజు కాలంలో శాసనాల్లో ప్రాకృత భాషకు బదులు సంస్కృతం వాడారు. యెహోల శాంతమలుడు. ఇక్ష్వాకు రాజ్య చిహ్నం సింహం. మేనత్త కూతురులను వివాహమాడే సాంప్రదాయం ఇక్ష్వాకుల్లో ప్రారంభమైంది. వీరపురుష దత్తుడికి సంబంధించి అవాస్తవమైనది. ఇతని మేనకాడులు ఉపాసక బోధిశ్రీ. ఈమె శైవ మతంకు విశేషమైన సేవలు అందించింది. ఇది తప్పు ఫ్రెండ్స్. ఇక్ష్వాకు కాలంలో నాగార్జున కొండలో నివసించిన బౌద్ధాచార్యుడు భావ వివేకుడు. ఇక్ష్వాకుల రాణులు ఏ మతాన్ని ఆదరించారు? బౌద్ధ. ఇక్ష్వాకు రాజుల యొక్క పరిపాలన వరుస క్రమము: శాంతమలుడు, వీరపురుష దత్తుడు, యెహోల శాంతమలుడు, రుద్రపురుష దత్తుడు. ఆంధ్రదేశంలో మేనర్కపు వివాహాలను ప్రారంభించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుష దత్తుడు. ఇక్ష్వాకు రాజు పరిపాలనా కాలాన్ని బౌద్ధ మతాన్ని స్వర్ణయుగంగా చెప్తారు. వీరపురుష దత్తుడు. వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమలుడు సోదరి శాంతిశ్రీని ఎవరికి ఇచ్చి వివాహం చేశారు? కందశ్రీ. పుగే వంశస్థుడు. ఈ క్రింది వానిలో భావ వివేకుడు రచించిన గ్రంథం ప్రజ్ఞా ప్రదీప, అలాగే ప్రజ్ఞాలంకార శాస్త్రం. ఈ క్రింది వానిలో శ్రీ శాంతమలుడికి సంబంధించి శాసనం ఏది? దాచేపల్లి, కాశనపల్లి శాసనం. ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్నవారు పల్లవులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు. ఇటీవలి కాలంలో యెహోల శాంతమలుడికి సంబంధించి గుమ్మడిదర్రు ప్రాకృత శాసనం ఏ జిల్లాలో లభించింది? గుంటూరు. శతసహస్రాలక లక్షలాది నాగలను దానం చేసినవాడు అన్న పేరు ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు రాజు వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమలుడు. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి సంబంధించి అవాస్తవమైనది. వీరపురుష దత్తుని కుమార్తెలు కొడవలశ్రీ జైన మతాన్ని అనుసరించింది. ఇది తప్పు. చివరి ఇక్ష్వాకు రాజు రుద్రపురుష దత్తుడును ఓడించిన పల్లవ రాజు 2వ సింహవర్మ. జగ్గైపేటలో వీరపురుష దత్తుడు భావనను తెలియజేయు ప్రముఖ శిల్పం మాంధాత శిల్పం. భారతదేశంలో మొదటగా ద్వీపంలో ఏర్పడిన మ్యూజియం నాగార్జున కొండ. సతీ ఆచారం పాటిస్తున్న మైల శిల్పం నాగార్జున కొండలో లభించింది. నాగార్జున కొండ, జగ్గైపేట శాసనాల ప్రకారం ఇక్ష్వాకు వంశ రాజులు 4. వారి ప్రత్యేకతలు: శ్రీ శాంతమలుడు రాజ్యస్థాపకుడు. వీరపురుష దత్తుడు గొప్పవాడు. యెహోల శాంతమలుడు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాడు. రుద్రపురుష దత్తుడు చివరివాడు. మహాతలవారి, మహాదానపత్ని అనే బిరుదులు కలిగిన ఇక్ష్వాకు స్త్రీ శాంతిశ్రీ. ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరివాడు రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాకుల కాలంలో ప్రథమ స్థానంలో ఉన్న వృత్తి విదేశీ వ్యాపారం. నాగార్జున కొండ చుల దమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించింది ఎవరు? బోధిశ్రీ. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.